హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు చెప్పని ప్రేమ. రాజేష్ మరియు మాధవి పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ జీవితం బయటికి చూస్తే బాగానే కనిపించేది, కానీ లోపల చిన్న చిన్న దూరాలు పెరుగుతున్నాయి. రాజేష్ ఒక ప్రైవేటు ఉద్యోగి. ఉదయం నుంచి రాత్రి వరకు పని, టెన్షన్, టార్గెట్స్ ఇవే అతని ప్రపంచం. మాధవి మాత్రం ఇంట్లో ఒంటరిగా గడిపేది. ఆమె రోజు అంతా భర్త కోసం ఎదురు చూడటంతోనే ముగిసేది. మొదట్లో వాళ్ళు చాలా మాట్లాడుకునేవారు, చిన్న చిన్న విషయాలకి నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు మాటలు తగ్గిపోయాయి. ఒకరోజు మాధవి తన చేతిలో రాజేష్కి ఇష్టమైన పులిహోర పాయసం చేసింది. ఆమెకు చాలా ఆనందం. ఈరోజు అతను సంతోషంగా ఉంటాడు అనుకుంది. రాజేష్ ఇంటికి వచ్చాడు, కానీ చాలా అలసటగా ఉన్నాడు. టేబుల్ దగ్గర కూర్చొని తినడం మొదలుపెట్టాడు, కానీ ఫోన్లో బిజీ. మాధవి ఆశగా అడిగింది, ఎలా ఉంది భోజనం? రాజేష్ తల ఎత్తకుండా సరే ఉంది అన్నాడు. ఆ ఒక్క మాట మాధవి హృదయాన్ని గాయపరిచింది. ఆ రాత్రి ఆమె నిశ్శబ్దంగా పడుకుంది. రాజేష్ మాత్రం తన ప్రపంచంలో ఉండిపోయాడు. రోజులు గడిచాయి. ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఒకరోజు మాధవి తీవ్రమైన జ్వరం వచ్చింది. అమ్మా నాన్నల దగ్గర కూడా చెప్పలేదు. అతను టెన్షన్ పడతాడు అనుకుంది. ఆ రోజు ఇంట్లో వంట లేదు. రాజేష్ ఇంటికి వచ్చి చూశాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. మాధవి మంచం మీద బలహీనంగా పడుకుంది. ఏమైంది అని తొందరగా అడిగాడు. ఏమీ కాదు, చిన్న జ్వరం అంది ఆమె. రాజేష్ గుండె ఒక్కసారిగా కదిలింది. ఆమె ఎంత కష్టపడుతుందో, తన కోసం ఎంత చూసుకుంటుందో అతను ఇప్పటి వరకు గమనించలేదు. ఆ రాత్రి మొదటిసారి రాజేష్కి కిచెన్లోకి వెళ్ళాడు. ఎలా వండాలో తెలియకపోయినా యూట్యూబ్ చూసి కష్టపడి సింపుల్గా ఉప్మా చేశాడు. ఆహారం అంత గొప్పగా రాలేదు, కానీ ప్రేమ మాత్రం నిండుగా ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళి మాధవి ఇది తిను అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో చూసింది. నువ్వు ప్రతిరోజు ఇంత కష్టపడుతుంటావు, నేను ఒక్క మాట కూడా చెప్పలేదు, నిన్ను పట్టించుకోలేదు, క్షమించు అని రాజేష్ మెల్లగా అన్నాడు. మాధవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, ఆనంద కన్నీళ్లు. ఆ రోజు తర్వాత వాళ్ళ జీవితం మళ్ళీ మారింది. రాజేష్ ఎంత బిజీగా ఉన్నా రోజుకు కొంత సమయం మాధవితో మాట్లాడేవాడు. మాధవి కూడా తన భావాలు చెప్పడం మొదలుపెట్టింది. ఇద్దరూ ఒక విషయం గ్రహించారు. ప్రేమ అంటే గొప్ప మాటలు కాదు, ఒకరికొకరు సమయం ఇవ్వడం. బంధం బలంగా ఉండాలంటే ప్రేమతో పాటు గమనించడం కూడా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.